హాయ్ సార్. హాయ్ సార్. సార్ మీ పేరు సార్? అజయ్ సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సర్వేపల్లి నుంచి వచ్చాను సార్. సార్ మీకు షాప్ ఉందా లేకపోతే? ఉంది సార్. ఉంది. ఎన్ని సంవత్సరాలు సార్ షాప్? 8 ఇయర్స్ ఉంటుంది సార్. ఓకే, 8 ఇయర్స్ నుంచి. సార్ మీరు ఇక్కడికి రాకముందు మీరు ఇక్కడ చెప్పిన సబ్జెక్టు అక్కడ ఏదన్నా మీరు అక్కడ మీ షాప్ లో చేయగలుగుతున్నారు సార్? లేదు లేదు సార్, నేనైతే షాప్ పెట్టి కూడా 8 ఇయర్స్ అయింది. 8 ఇయర్స్ నుంచి నేను ఓన్లీ డిస్ప్లే ఛార్జింగ్ పిన్ వేసుకునేవాడిని, మైక్ చేంజ్ చేసేవాడిని. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏంటంటే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. బోర్డు చేయాలని 100% నమ్మకం వచ్చింది. ఓకే, ప్రతిదీ చేయగలను ఇప్పుడు. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు అక్కడ ఉన్నప్పుడు ఓన్లీ కాంబోలు ఛార్జింగ్ పిన్లు ఇలా వేసుకునేవాళ్ళు అంతేనా సార్? ఒక ఐసీ రీబాల్ చేసేవాళ్ళు సార్? చేయలేదు సార్. ఏదన్నా ఒక మొబైల్ ఇప్పుడు ఫోన్ అసలు ఆన్ కాలేదు అని వచ్చినప్పుడు మీరు అసలు ఆ మొబైల్ లో ఏం కంప్లైంట్ ఉందని చెప్పేవాళ్ళ, కనిపెట్టగలిగారు? సో బోర్డు కంప్లైంట్ అని చెప్పేవాళ్ళు అంతేనా సార్? ఇక్కడికి వచ్చిన తర్వాత వాటి సొల్యూషన్స్ మీకు దొరికాయి. మరి నేనే చేయగలిగాను సార్. మొబైల్ నేనే రెడీ చేయగలను. ఓకే సార్. ఏం కంప్లైంట్ సార్? కంప్లైంట్ ఒకటి లైటింగ్ ప్రాబ్లం చేశాను సార్. లైటింగ్ ప్రాబ్లం చేశాను. ఒకటి ఛార్జింగ్ ప్రాబ్లం చేశాను సార్. చేశారు అని మీరు స్వతహాగానే చేశారు సార్? ఓకే సార్. నేను ఆల్రెడీ అయితే మీ గ్రూప్ లో ఉన్నాను, కానీ జాయిన్ అవ్వడం అనుకుంటున్నాను. సరేలే, అందరూ అంటే మనకు జాయిన్ అవ్వడం తెలియదు కాబట్టి సరేలే మనం ఒకసారి చూద్దాం అని చెప్పేసి చూశాను సార్. చాలా మంది జాయిన్ అవ్వడం. తర్వాత నాకు ఒక మొబైల్ వచ్చింది షాప్ కి. ఆ మొబైల్ ప్రాబ్లం ఏంటంటే డిస్ప్లే అనేది బబుల్స్ రావడం అట్లాగా చికచిక్గా అట్లా ఉండింది సార్. అది దాన్ని ఎట్లా చేయాలో అర్థం కాదు. అన్ని మొబైల్ షాప్ తిప్పాను. వాళ్ళు ఏంటంటే దాన్ని చాలా కలిపెట్టారు. సిబి రీబాల్ అన్నారు, మళ్ళీ మనకి ఎట్లా ఉందో ఫోన్ అట్లాగే ఇచ్చారు. అన్ని చేసేసామని. ప్రాబ్లం అయితే కాలేదని చెప్పారు. తర్వాత నాకు వాట్సాప్ లో మీ గ్రూప్ కనబడేలా, సరే మీ గ్రూప్ లో ఒకసారి మెసేజ్ చేస్తున్నాను సార్ అట్లా చెప్తారు చూద్దామని చెప్పేసి ఒకసారి మెసేజ్ పెట్టాను సార్. మీరు ఇమీడియట్లీ గా దానికి ఆన్సర్ ఇచ్చారు. అది ఇట్లా చేసుకొని చూడు అని. సరే అదే మీరు చెప్పే ఇది బాగుంది అని చెప్పేసి నేను మీకు కాంటాక్ట్ అయ్యి మేము క్వశ్చన్ అడిగాడు కదా, మనం 50% హెల్ప్ చేయాలనే ఉద్దేశంలో మీకు నేను దాని గురించి సొల్యూషన్ అయితే చెప్పడం జరిగింది. అది మీరు సార్ ఆ మొబైల్ రెడీ చేసుకున్నారా? మొబైల్ రెడీ. ఓకే, సూపర్ సార్. సరే, ఇప్పుడు కొత్తగా ఎవరైనా మీలాగే అంటే అక్కడికి వెళ్దామా వద్దా అనుకుని, ఆ ఇన్స్టిట్యూట్ కి వెళ్దామా, అక్కడ ఏం సరిగా చెప్తారా లేదా అనుకుని కొంచెం భయంగా ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏదన్నా చేస్తారు? నేనైతే 100% చెప్తాను సార్. ఇక్కడైతే పిన్ టు పిన్ మొబైల్ గురించి చెప్తారు. చేయగలుగుతాం అనే నమ్మకం కూడా వాళ్ళకి వస్తుంది సార్. ఇక్కడ దాకా రాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక ప్రతిదీ చేయగలం అనే నమ్మకం కూడా వస్తుంది సార్. ఖచ్చితంగా మొబైల్ వచ్చిందనుకో ఏదైనా డిస్ప్లే ఓకే అంటే డిస్ప్లే వేసేవాడిని, లేదంటే రిటర్న్ చేసేవాడిని. ఇది ఒకటి ప్రాబ్లం అని చెప్పి రిటర్న్ చేసేవాడిని. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఇక్కడికి వచ్చిన మాట ఏంటంటే మనం దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా కనిపెట్టగలుగుతాం, ఖచ్చితంగా దాన్ని చేయగలం. సార్ నాకు డైలీ సాఫ్ట్వేర్ కి అన్లాక్ కి డైలీ మొబైల్స్ వచ్చాయి సార్. వస్తే నేను ఏం చేశానంటే షాప్ క్లోజ్ చేసుకుని పోవాల్సి వస్తుంది. షాప్ క్లోజ్ చేసుకుని వచ్చి టౌన్ కి వచ్చి అన్లాక్ చేయించుకొని పోవాల్సి వస్తుంది. అది కూడా ఏంటంటే అన్లాక్ ఫోన్ ఇస్తే మొబైల్ ఇస్తే ఒక రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి వీళ్ళు చెప్పడం వల్ల చాలా ఈజీగా వేసేది సార్. అక్కడ కస్టమర్ కి సమాధానం చెప్పుకోలేకపోయేది. ఇక్కడికి వచ్చినప్పుడు మేము సాఫ్ట్వేర్ ఇక్కడ మీరు చెప్పింది చూస్తే పిన్ టు పిన్ చెప్పారు సార్ సాఫ్ట్వేర్ గురించి. దాన్ని బట్టి ఇంత ఈజీ సాఫ్ట్వేర్ కూడా వీళ్ళు ఈ విధంగా మనకు చేశారా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్. నాకు ఇప్పుడు అనిపించింది నేనే ఇప్పుడు చేయగలుగుతాను, వీళ్ళ కాడే పోయేది మనం అని నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది సార్. బాగా కస్టమర్ కూడా ఇబ్బంది పడేది, మనం ఇబ్బంది పడేది సార్. షాప్ క్లోజ్ చేసుకుని మనం క్లోజ్ చేసుకుని పోయే లోపలికి కస్టమర్ అనే వెయిట్ చేస్తూ ఉంటాడు కదా సార్ మొబైల్ కోసం. కస్టమర్ కి సమాధానం చెప్పలేకపోయేది, అట్లా జరిగేది సార్. ఇంకోటి మన షాప్ ఇంకెవరన్నా వచ్చినా కూడా ఏమవుతుంది, వాళ్ళు రిటర్న్ షాప్ మూసుకుంటారు సార్. ఇప్పుడు మీరు షాప్ లోనే కూర్చొని సాఫ్ట్వేర్స్ అన్ని చేసుకోవచ్చు సార్. ఒక లైఫ్ టైం సపోర్టింగ్ గ్రూప్ అనేది అవుతుంది. ఆ గ్రూప్ మీకు ఎలా అనిపించింది సార్? ఆ గ్రూప్ లో ఏదన్నా నిజం చెప్పాలంటే 25,000 అనేది చాలా తక్కువ సార్. మనకు మేము కట్టింది 25,000 లో మీరు చెప్పేటప్పుడు ఏంటంటే నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా మనకు లైఫ్ టైం సపోర్ట్ అనేది గ్రూప్ ఉంది, దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఒకవేళ దాంట్లో మీరు చెప్పలేకపోయినా మన స్టూడెంట్సే దానికి ఆన్సర్లు ఇమీడియట్ గా చెప్పగలుగుతున్నారు సార్. నా తరపు నుంచి నా స్టూడెంట్ అలాంటి సిచ్యువేషన్ అలాంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంలో నేను లైఫ్ టైం సపోర్టింగ్ గ్రూప్ ని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ సార్ మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, కూర్చొని సార్ మీరు ఇప్పుడు ఈ 1 month లో మీరు ఎన్ని మొబైల్స్ చేసుకున్నారు సార్ సాఫ్ట్వేర్ కి సంబంధించి? సార్ నేను ఒక 10 మొబైల్స్ చేశాను సార్. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు జాయిన్ అయినప్పటి నుంచి నేను కట్టిన 25,000 అనేది చాలా తక్కువ సార్. అది 10,000 దాకా నేనే ఇక్కడ షాప్ లో కూర్చొని సంపాదించేస్తున్నాను సార్. ఓకే సార్. అది మీరు కొంచెం ఇంకా మంచిగా కానీ చేస్తుంటే ఇంకా అది ఫుల్ అమౌంట్ అనేది సంపాదించేసుకోవచ్చు సార్ 1 month లో. మొబైల్ షాప్ లో కానీ జాయిన్ అయితే ఈజీగా కట్టిన అమౌంట్ 1 month లో మీరు చెప్పేటప్పుడే వర్క్ చేసేసుకోవచ్చు సార్.